సార్ కొంతమందిలో ఫైల్స్ అనేది అంటే మూలశంక వీటితో చాలా ఇబ్బంది పడుతుంటారు. అసలు మెయిన్గా ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? ఆయుర్వేదంలో వీటికి ఎటువంటి చికిత్స ఉందంటారు సార్? ఉందమ్మా, ఈ పైల్స్ వచ్చేదానికి చాలా వరకు అంటే నూటిలో దాదాపు 70-80% మందిలో కూడా మోషన్ రాకపోవడం ఫ్రీగా. అదే మెయిన్ రీజన్. చాలా మందిలో అదే జరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా రాదో అప్పుడు ఈ పైల్స్ ఏ రకంగా రావచ్చమ్మా అంటే పైల్స్ 2 రకాలు యాక్చువల్గా. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. అంటే ఇంటర్నల్ పైల్స్ అంటే లోమలలో ఉంటారమ్మా, లోపలి భాగంలోనే, అంటే ఈ మలద్వారం ముందు భాగంలోనే మన చేతి కూడా టచ్ కావు. లక్షణాల ద్వారా మనం గమనించాలి, లేకపోతే వైద్యులు పరీక్ష చేసినప్పుడు తెలుస్తుంది. రెండవది ఎక్స్టర్నల్ పైల్స్, బయటకు వచ్చి బాహ్య మలలు ఉంటారు. మల విసర్జన టైంలో కానీ మిగతాప్పుడు కానీ మనం చేతితో టచ్ చేసినప్పుడు ఆ భాగంలో చిన్న చిన్న మొలకలు తగ్గుతుంటాయి, అది బాహ్య మలలు. సో సర్వసాధారణంగా ఈ 2 రకాల మొలలు కూడా మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల జరుగుతుంటుంది. మోషన్ ఫ్రీగా ఎందుకు కాదు అని చెప్పేసి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. సో మనం తగినంత నీళ్లు తాగకపోయినా, తర్వాత ఈ ఫైబర్ ఫుడ్ తగినంత తీసుకోకపోయినా, ఎక్కువ మసాలాలు ఇలాంటివి తీసుకున్నా, తర్వాత ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకున్నా, తర్వాత రెస్ట్ లేకుండా ఉన్నా, అంటే కనీసం రోజు 6 గంటలు 7 గంటలు విశ్రాంతి అవసరం మా దేహానికి. అట్లా రెస్ట్ లేకుండా, రాత్రి సరిగ్గా నిద్ర లేకుండా, వేరొక టయానికి ఆహారం తీసుకోకుండా, ఇలాంటి కారణాల వల్ల కూడా కొంత జరుగుతుంటుంది. కొంతమందిలో కూర్చొని చేసే వర్క్స్ అమ్మా, గంటల తరబడి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి వాడు ఉన్నారమ్మా, ఈ అవర్స్ టుగెదర్ వాళ్ళు కూర్చొని అలా వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల కూడా ఆ భాగంలో హీట్ ప్రొడ్యూస్ అయిపోయి లోపల తయారైనటువంటి మల పదార్థం కూడా గట్టి పడుతుందమ్మా. దానివల్ల మలం గట్టిగా వచ్చేసి ముక్కి కూర్చోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు పైల్స్ వచ్చేస్తాయి. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ పైల్స్ వస్తాయమ్మా. మెయిన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మోషన్ ఫ్రీ కాకపోవడం. మోషన్ ఫ్రీగా అయితే చాలా వరకు ఆ ప్రాబ్లం ఉండదమ్మా. సో ఇదొకటి. అసలు ఈ పైల్స్ గురించి మీరు అడిగేసరికి నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. దీన్ని మొలలు అంటే చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారమ్మా. మొల అంటే మేకు అనేటువంటి అర్థం. చాలా మందికి ఐడియా లేదు మేకు. సో మేకు వల్ల ఎలాంటి మేకు కుచ్చుకున్నప్పుడు మనకి ఎలాంటి పోటు సలుపు ఉంటుందో అలాంటి బాధ కలుగుతున్నటువంటి వ్యాధి, ఈ వ్యాధి వల్ల అలాంటి బాధ కలుగుతుంది కాబట్టి మొలలు అనేటువంటి పేరుతో చెప్తారమ్మా. అంటే దీని మూలశంక వ్యాధిని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. మూలశంక, శంక అంటే బాధ, మూల అంటే మలద్వారం. సో మలద్వారం వద్ద బాధ, పోటు, సలుపు ఉండి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని మూలశంక అనేటువంటి పరిస్థితి చెప్తారు, పేరుతో పిలుస్తారు. మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే అర్సెస్ అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ఈ మూల వ్యాధి ఏదైతే ఉందో ఈ యొక్క లక్షణాలు, దీనికి చికిత్స, కారణాలన్నీ చెప్పడం జరిగిందమ్మా. అర్సెస్, అరి అంటే శత్రువు, శత్రువులాగా హింసించి బాధించి పీడించేటువంటి పరిస్థితి ఈ వ్యాధి వల్ల కలుగుతుంది కాబట్టి మన మహర్షులు అర్సెస్ అనేటువంటి పేరుతో చెప్పడం జరిగిందమ్మా. ఇలా రకరకాలైనటువంటి పేర్లు దీనికి ఉన్నాయమ్మా. ఈ పైల్స్లో కూడా లక్షణాలమ్మా, అంటే కొంతమందికి రక్తం పడుతూ ఉంటుంది, కొంతమందికి రక్తం పడదు. పోటు, సలుపు, మంట, పెయిన్, విపరీతమైన బాధ ఉంటుంది అనమాట. అలాంటి బాధ ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా రాత్రి ఆహారం తీసుకున్నాక పడుకున్నప్పటి నుంచి మరుసటి రోజు విరేచనం గురించి ఆలోచన చేస్తుంటారు. అంటే యమయాతన పడుతుంటారమ్మా. ఆ బాధ కొంతమందికి కొద్దిసేపే మంట, పోటు, సలుపు ఉంటే కొంతమందికి గంటల తరబడమ్మా భరించలేరు అనమాట. బాధ, కూర్చోలేరు, నిల్చోలేరు, ఎవరితో మాట్లాడలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు, విసుగు, కోపము, చిరాకు ఇవన్నీ కూడా దీనివల్ల కలుగుతుంటాయి. సో ఏది ఏమైనప్పటికీ మీరు అడిగిన దానికి అంటే ఈ పైల్ సమస్యకి చక్కటి మెడిసిన్ చెప్తామా. కేవలము వేపబేరడు చూర్ణమమ్మా, అంతే, కేవలం అదొక్కటే. మరి కొంతమంది సర్జరీల వరకు వెళ్తున్నారు సార్, తెలియకమ్మా, వాళ్ళకి అవగాహన లోపం చేత ఆ స్థాయికి ఎదిగిపోతారు తప్ప చాలా వరకు చాలా పరిస్థితుల్లో కూడా ఏమా ఈ సర్జరీని కూడా అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధాలకు ఉంది. కాబట్టి ముందు ఇది ప్రయత్నం చేసి మరీ తప్పని పరిస్థితి అయితే వైద్యుల సలహా మేరకు సర్జరీ చేసుకోవడం మంచిది, కానీ లేకపోతే చాలా మంది ఇదే పనిచేస్తున్నాం. సో వేపబేరడు చూర్ణం మనకు గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ కావాలంటే వేప చెట్లు దర్శనం ఇస్తాయమ్మా. మనం సద్వినియోగం చేసుకోండి మీ ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం అని చెప్పేసి వేప మనల్ని పలకరిస్తూ ఉంటుంది తల్లి, వేప చెట్టు. సో బెరడు తీసుకొని పైన నల్లగా ఉంటుంది, నల్లది కట్ చేసేసి ఆ లోపలి భాగం గోధుమ రంగు ఉండి కొంచెం ఎరుపు డాలుగా ఉంటుంది అనమాట. ఆ యొక్క బెరడు ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. అందరికి అలా వీలు కాకపోతే మనకు మార్కెట్లో కూడా ఈ వేప బెరడు చూర్ణం దొరుకుతుందమ్మా. నింబ త్వక్ చూర్ణం అంటారు. నింబ
త్వక్ చూర్ణం, చూర్ణం. నింబ అంటే వేప, త్వక్ అంటే బెరడు, చూర్ణం అంటే పొడి. ఓకే. సో అదేం దొరుకుతుందమ్మా. సో అది ఒకవేళ మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసి మీరు తీసుకోగలిగితే క్వాలిటీ ఉంటే వాడుకోవచ్చు. సో అదొక్క దాంతోనే ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే ఇది కడుపులోకి వాడుకోవచ్చమ్మా, దీన్నే పైపుత మందు కూడా వాడుకోవచ్చు. రెండు బెనిఫిట్స్ ఉన్నాయమ్మా ఈ యొక్క ఔషధం. ఎలాగంటే రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాలు, ఒక అరగంట ముందు ఒక 2 గ్రాములమ్మా, ఎక్కువ కూడా అవసరం లేదు తల్లి, 2 గ్రాముల యొక్క పొడిని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి నెయ్యి కానీ లేదా స్వచ్ఛమైనటువంటి తేనె కానీ కలిపేసి సేవించాలమ్మా. అంతే, చాలా సింపుల్. అంతేమ్మా, ఉదయం ఒకసారి సేవించాలి. అదేవిధంగా రాత్రి ఆహారానికి ముందు ఇదే పద్ధతిలో ఒక 2 గ్రాముల పౌడర్ తీసుకోవాలి, కొద్దిగా నెయ్యి కానీ, స్వచ్ఛమైనటువంటి నెయ్యి కానీ లేకపోతే తేనె కానీ, ఏదో ఒకటేమో, 2 అక్కర్లేదు, ఎవరికి ఏది అవసరమైతే వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ ఉంటుంది, వాళ్ళు కొద్దిగా గొప్ప తేనెతో ఇది నెయ్యితో వాడుకోవడం మంచిది ఏమా అట్లా. కాబట్టి లేదు వాళ్ళకి షుగర్ లేదు, వేరే ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళు ఏదైనా వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అంటే ముఖ్యంగా ఇట్లా తేనె వాడుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఇలా వాడుకోవచ్చు నెయ్యితో. కొంతమంది నెయ్యి కూడా వాడుకోకూడదు అని చెప్పేసి పరిస్థితులు కొంతమంది ఉంటాయి. కొంత అరుదుగా ఈ గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, రక్తనాళాల్లో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు నెయ్యితో కూడా వాడడం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే మార్గం ఏది లేనప్పుడు పల్చటి మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు పల్చటి మజ్జిగలో ఈ పౌడర్ కలిపి తీసుకోవచ్చు. అది లేకపోతే నీళ్ళదైనా తీసుకోవచ్చుమా, ఎట్లా అయినా వాడుకోవచ్చు పరిస్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ బట్టి. సో ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనేమా ఈ యొక్క వేపలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మొలల వ్యాధి కలుగజేసేటువంటి పరిస్థితిని నిర్మూలించేసి ఆ యొక్క సమస్య తగ్గేందుకు దోహదపడతాయమ్మా. సో కొన్నాళ్ళ పాటు వాడేసేసి ఆపేసినా సరిపోతుంది. నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కారణాల వల్ల ఆ మూలవ్యాధి కలుగుతుందో, ఆ ఏ కారణం వల్ల మూలవ్యాధి కలుగుతుందో వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఉదాహరణకి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఇంతకుముందు చెప్పాను కదమ్మా. సో న్యాచురల్గా అలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మళ్ళీ ఈ జబ్బు రాకుండా ఉంటుందమ్మా. సో పైపూత మందుకేమా కొంతమందికి నొప్పి, సలుపు, పోటీ ఇలాంటి ఉంటాయి కదమ్మా, చాలా కూర్చోలేరు, చాలా భరించలేరు అనమాట ఆ బాధ. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటమ్మా, ఇదే ఈ యొక్క వేపబెరడు చూర్ణాన్ని తగినంత ఆముదంలో కలిపేసి, మంచి ఆముదం మనకు దొరుకుతుంది, మా క్యాస్టర్ ఆయిల్ అని చెప్పేసి పేరుతో దొరుకుతుంది, తగినంత చూర్ణము, తగినంత ఆముదం కలిపేసేసి రోజు ఒక్కసారి అమ్మా ఆ మలద్వార ప్రాంతంలో అప్లై చేయాలి. సో కొన్నాళ్ళు చేయడం వల్ల ఆ మొలలో సమస్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి పరిస్థితిని బట్టి ఒకవేళ బయటి మొలలు అయితే ఈ విధంగా పైపూత మందు కూడా వాడుకోవచ్చు. లేకపోతే కేవలము లోపలి మొలలో ఉండి బయటి మొలలో కూడా అంత మరీ ఇబ్బంది లేకపోతే కేవలం ఈ పౌడర్ వాడుకున్నా సరిపోతుందమ్మా. అంటే నేను ఒకటి విన్నాను సార్, జిల్లేడాకులు వాటర్లో మరగబెట్టి ఆ వాటర్లో కూర్చున్నా కూడా తగ్గుతుంది అని విన్నాను, అది ఎంతవరకు ఉంది అమ్మా. ఎందుకంటే జిల్లెడాకులు కూడా పనిచేస్తాయి. ఎందుకంటే జిల్లెడాకులు తెలిసి తెలియక వాళ్ళు ఆకులు తుంచేటప్పుడు కానీ, ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ, అట్లప్పుడు ఏదైనా కొంచెం పొరపాటు జరిగితే ఆ పాలు సంబంధించినటువంటిది కొంచెం విషతుల్యమైనటువంటి పదార్థం కాబట్టి దానికంటే కూడా అది పని అయితే చేస్తుందమ్మా. కేర్ తీసుకొని, జాగ్రత్తలు తీసుకొని, పద్ధతి ప్రకారం ఆ విధంగా తయారు చేసుకుని వాడుకుంటే పనిచేస్తుంది. కానీ అంత రిస్క్ ఎందుకు అనుకుంటే నేను చెప్పింది బెస్ట్. సో జస్ట్ ఈ వేప బెరడు ఏమంటే ఇబ్బంది పెట్టదు, సో ఆముదం కలిపేసి వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. చాలా మంచి టిప్ చెప్పారు సార్. నమస్తే.